చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వాల్లో ఎవరిని మీరు చేశారు? దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాల మీద సిబిఐ ఈడీ దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ లో ఈడీ సిబిఐ దర్యాప్తు జరిగింది. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాయి? మీరు ఒక మాట మీరు చెప్పింది కరెక్ట్. ఈడీ వచ్చింది, ఈడీ చాలా చోట్ల ఎంక్వైరీ చేసింది. సిబిఐ విషయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జియో తీసుకువచ్చింది. జియో ద్వారా ఏంటంటే సిబిఐని మేము తెలంగాణలో రానియము, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు. సిబిఐ ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రభుత్వం సొంతంగానే ఇవ్వాలి, లేకపోతే కోర్టు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే చెప్తానండి, మొన్న జరిగినటువంటి అప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు బిఎల్ సంతోష్ గారి దాని మీద ఆ కేసులో సిబిఐకి పోయింది కేసు. సిబిఐ ఎందుకంటే కోర్టు చెప్పింది సిబిఐ, వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేశారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇస్తేనే సిబిఐ ఎంట్రీ అవుతుంది. ఈడీ అయితే చేయొచ్చు. ఈడీ చాలా కేసెస్లో చాలా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది, దానికి పర్మిషన్స్ అవసరం లేదు. ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో అవకతవకలు కనబడితే డెఫినెట్గా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. చాలామంది విచారిస్తున్నారు, వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పడ్డాయి. తమిళనాడులో జరగాల్సినంత వేగంగా విచారణ జరపాల్సిన పరిస్థితులు ఇంకా తెలంగాణలో రాలేదనంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో ఉన్న పరిస్థితి వెస్ట్ బెంగాల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్ లాగానే ఇక్కడ కూడా వేగంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ముందుగా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము పోతాం. మన ఏజెన్సీస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో చేయమంటే వాళ్ళు చేయాలి. కానీ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. వెస్ట్ బెంగాల్లో ర్యాంపెంట్ ఉన్నది, ఇక్కడ 2 ప్రభుత్వాల మధ్యన ఉంది. అక్కడ ఒక ప్రభుత్వం మధ్య నుంచి వస్తుంది, ఇక్కడ 2 ప్రభుత్వాలు మీద చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. టెక్నికాలిటీస్లో కూడా భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరేది ఏంటంటే తెలంగాణలో ఏ ఒక విషయాలపైన అవినీతి జరిగింది అన్నీ కూడా బయటికి రావాలంటే డెఫినెట్గా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కోఆపరేట్ చేస్తే మీరు చేస్తామని చెప్పేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చాలాసార్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా గతంలో ఉన్నది, ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. చేస్తే మాత్రం తప్పకుండా అనేక అంశాలు బయటపడతాయి, కోట్లాది సంబంధించినటువంటి ఒక స్కామ్లు బయటపడతాయి. సింగరేణికి సంబంధించి టెండర్లు, నైనికోల్, బ్లాక్ కార్డ్ ఇవంతా కూడా సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఆ సంబంధిత మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి, వారం 10 రోజులుగా ఈ బొగ్గు గన్లు వీటన్నిటిపైన ఇంత రచ్చ జరుగుతుంది, తెలంగాణలో అన్ని బయటకు వస్తుంది. అయినప్పటికీ సంబంధిత మంత్రిగా ఇప్పటివరకు మీ పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? చూడండి, 49% ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని వాటా ఉన్నప్పుడు కూడా దాని మొత్తం యంత్రాంగంగానే మొత్తం అడ్మినిస్ట్రేషన్ గానే అది స్టేట్ గవర్నమెంట్కి ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఒక షేర్స్ మాత్రమే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫిరెన్స్ లేదు. ఒక్క ప్యూన్ను కూడా వాళ్ళు అపాయింట్ చేయలేరు, ఒక ప్యూన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యన అగ్రిమెంట్ చూపెట్టమని చెప్పండి. ఈరోజు మన సింగరేణి కోల్ ఇండియాకి మధ్యన ఉన్న అగ్రిమెంట్ 40 years బ్యాక్ అయినట్టు అగ్రిమెంట్ని ప్రజల ముందు పెట్టమని చెప్పండి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఏం చేయలేము, అది స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మాత్రమే. అక్కడ దాంట్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 49% షేర్ మాత్రమే ఉన్నది. నేనేమంటున్నానంటే టీవీ ఛానల్ మధ్యన కాదు, మీరు 2 గ్రూపుల మధ్యన కాంగ్రెస్ పార్టీల మధ్యన జరుగుతున్న గొడవ. ఇద్దరు మంత్రుల మధ్యన గొడవ ఉన్నది, ముఖ్యమంత్రి మంత్రి, లేకుంటే ఇంత మంత్రులు, లేకుంటే ఒక కార్పొరేట్ సెక్టర్ని తీసుకొచ్చి తుపాకీ పెట్టడం ఏంది, పేపర్లో రాగానే వాళ్ళకి క్యాన్సిల్ చేయడం ఏంది. ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఎందుకు ఇవ్వాలి? మీరు క్యాన్సిల్ చేసినప్పుడే తెలిసిపోతుంది. అంటే పారదర్శకత లేదు. ఇప్పుడు పేపర్లు బయటికి పెట్టినాయి కాబట్టి ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. ముందెందుకు చేయలే? ముందు తెలియదా మీకు అటువంటిప్పుడు? తెలంగాణలో బీజేపీ పైన తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తున్న పరిస్థితి. బీజేపీ ఒక వర్గం, బీఆర్ఎస్ కి ఒక వర్గం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాయి.
అసలు విచారణ జరగకుండా తప్పు పెడుతున్నాయి అనేది తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఈ చర్చ అనేది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టిన చర్చలే. వాళ్ళకి నష్టం జరుగుతుంది. అసలు అటువంటి ఏం లేదు, వాస్తవం లేదు. మేము తప్పకుండా కరెక్ట్ టైంలో మీకున్న అది మీరు దర్యాప్తు చేసింది మేము కాదు కదా. మేము వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతాం? దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము చెప్తాం. 2 సంవత్సరాల నుంచి సిట్ మీద కూర్చొని ఫోన్ టైపింగ్ అయింది. ఏం చేస్తున్నారు? ఇంకా విచారిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద మా కంట్రోల్